దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఒకప్పుడు పాడైపోయిన మా జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారంటే తెలియనటువంటి మా బ్రతుకులు పాపం చేత, శాపం చేత భయంకరమైన జీవితాలు జీవిస్తున్నటువంటి మా జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్నాక ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టడం జరిగింది. అదే సువార్తను ఈరోజు అనేకులకు తెలియజేస్తూ ఉన్నాం. మేమే కాదుండి మాలాంటి అనేకులు ఈరోజు ప్రభువుని తెలుసుకున్నారు. చెడు వ్యసనం నుండి అనేకులు విడుదల పొందుతూ ఉన్నారు. అనేకులు వ్యభిచారులు, మాంత్రికులు, భయంకరమైన జీవితాన్ని జీవించేటువంటి వారు ఎందరో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకుని యేసుని రక్షకుడిగా అంగీకరించి తమ బ్రతుకులు ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు. అదే తరుణంలో కొందరు సహోదరులు వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వీరు మరి నడి రోడ్డు మీద సెంటర్లో సువార్త ప్రకటిస్తున్నారు. వాస్తవానికి ఆ మతోన్మాది ఇంటికి కానీ వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి సువార్తను చెప్పలేదు. కానీ ఆ రోడ్డు మీద ప్రకటించుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ మతోన్మాది వాళ్ళని అడ్డుకుని వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ దారిన పోతున్నటువంటి ఒక సహోదరుడు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొని గట్టిగా సమాధానం చెప్పేసరికి, గట్టిగా ప్రశ్నించేసరికి తోక ముడిచాడు, నోరు మూశాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి సువార్త అనేకులకు ఆశీర్వాదకరంగా ఈరోజు ఉన్నది కనుకనే ప్రభువుని అనేకులు తెలుసుకుంటున్నారు. అనేకులు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. ఏదో ప్రలోభాలకు ఆశపడో, లేకపోతే ఏదో మతం మారితే ఏదో కలిసి వస్తుందనో యేసుక్రీస్తుని తెలుసుకోవడం లేదు. కానీ పాడైపోయినటువంటి జీవితాలను బాగు చేసేవాడని, చెడిపోయినటువంటి జీవితాలను సరిచేసేటువంటి వాడని తెలుసుకుని ప్రభు దగ్గరికి వస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. ఒకవేళ ఏ మతోన్మాదైనా ఎదురై ప్రశ్నిస్తే ఖచ్చితంగా మాకు రాజ్యాంగం 25 ఆర్టికల్ మాకు హక్కు ఇచ్చింది, మత స్వాతంత్రపు హక్కు ఇచ్చిందని ఎలుగెత్తి చాటండి. యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ లోకంలో కొంతమంది డబ్బును బట్టి ప్రేమను వెతుక్కుంటూ ఉన్నారు. డబ్బు లేదా ఇంకేదైనా వస్తువులను బట్టి ప్రేమను సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ అది నిజమైన ప్రేమ కాదు. అయితే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది జీవితంలో తీసుకున్నారా? ఎవరు చెప్పట్లేదు. ఒక్క 2 నిమిషాలు చేస్తున్నా 2 నిమిషాలు చేస్తున్నా రోజు పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్నారా? అలా కాదు. నేను తీసుకెళ్ళి ఉంటే ఏం కావాలి ఇన్ని అవసరం నేను చూశాను. ఏం చేసేవారు నేను ఎప్పుడన్నా తప్పు కదా చూసాను. నేను అడిగింది ఏంటంటే స్పీకర్ పర్మిషన్ ఉందా అని అడిగింది. నీకు సంబంధం ఏంటి? నువ్వు వ్యాపారస్తుడు కదా, నువ్వు వ్యాపారస్తుడు కదా, నువ్వు వ్యాపారస్తుడు కదా, నువ్వు కాదు అలా కదయా, వ్యాపారస్తుడు నువ్వు అలా కాదు, నువ్వు వ్యాపారస్తుడివి. నువ్వు మీ సేవ పని చేసినవి, నువ్వు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదం అయితే నువ్వు అలా రాకూడదు కదా. నువ్వు అడిగింది ఏంటంటే లేడీస్ అడుగుతుంది, దానికి కరెక్ట్గా ఇచ్చాను. లేడీస్ ఎవరంటే లేడీస్ ముగ్గురు తోట ఎంగి చూడండి. అది 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 ఆర్ఎస్ఎస్ మరి అది మనకి ఇంకా
తప్పు కదా అది. పర్మిషన్ కాదు. తప్పు అన్నా. పర్మిషన్ ఉందా లేదా నేను పర్మిషన్ కోసం అడిగాను అంతే. అదే. నీకు సంబంధం ఉందా చెప్పు. నీకు సంబంధం ఉందా? పర్మిషన్ ఉందని చెప్పారు మీరు. పర్మిషన్ ఉందని చెప్పారు. స్పీకర్ ఎక్కడ తీసుకొస్తా నాకే ఇది ఇక్కడ పెట్టుకెళ్దాం. నేను తీసుకెళ్ళి నేను తీసుకెళ్ళలేదు. నేను ఏం చెప్పానంటే స్పీకర్ వాడితే పర్మిషన్ దీంట్లో క్యాస్ట్ అవసరం ఎక్కడ ఉంది సార్? క్యాస్ట్ అవసరం ఏముంది సార్? క్యాస్ట్ పని ఏముంది దాంట్లో? ఆ క్యాస్ట్ గురించి ఎవరు అడిగారు? మరి ఏదో మీటింగ్ పెట్టుకుంటా నువ్వు వచ్చేసి ఆపే స్పీకర్ పెట్టుకున్నావు కదా. నేనేం అనాలా? స్పీకర్ పర్మిషన్ ఉందా లేదు? రాజ్యాంగం రా బాబు, భారత రాజ్యాంగం ఇది. అన్నయ్య, గౌరవిస్తాను మీరా? భారత రాజ్యాంగం గౌరవిస్తాను మీరా? అలా కాదు. మతపరమైన నీకెట్లా మత గౌరవం బాబు. ఆర్ఎస్ఎస్ అయితే ఇక్కడ బోటు పెట్టుకో ఆర్ఎస్ఎస్ అని వ్యాపారం పాడైపోతుంది. మేము అనేది అది కాదు బ్రదర్, ఎవరు వాళ్ళు చేసుకుంటారు. ఇది సెక్యులర్ గవర్నమెంట్. ఇది చెప్పారా? పోలీసులు కంప్లైంట్ పోలీసులు వస్తారు, అది పోలీసులు కంప్లైంట్ ఇస్తారు. రౌడీలు కట్టి అక్కడ వీడియో చెప్తున్నారు కదా అక్కడ సాక్ష్యం. చెప్తాను నీ కోసం. నువ్వు వచ్చి అదే వీడియో చేయట్లేదా? వీడియో ఎవరు వీడియో వస్తారా? నువ్వు వీడియో చేస్తాడు. స్పీకర్ తీసుకోవాలని చెప్తున్నాను నేను. స్పీకర్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. చెప్పాను నేను. ఎందుకు టచ్ చేయాలి? స్పీకర్ పర్మిషన్ లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చావయ్యా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు. సాయిబాబు కూడా వస్తా, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. వీళ్ళు వస్తే మేము కంప్లైంట్ ఇస్తాం. మౌత్ రాకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏమి లేదు చెప్పు. స్పీకర్ తీసుకెళ్ళిపోయి చెప్పారు ఎవరు? స్పీకర్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. తీసిపోయావని అంటే లాక్కున్నామని అక్కడ చెప్పారు. నువ్వు లాక్కో కదా ఏంటని అడగడానికి వచ్చావు. అది కంప్లైంట్ ఇచ్చుకో. నీకు సంబంధం వచ్చి కంప్లైంట్ ఇచ్చుకోవాలి. నువ్వు స్పీకర్ సౌండ్ వస్తే కంప్లైంట్ ఇచ్చుకోవాలి. సౌండ్ సంబంధం లేదు. మరే నువ్వు స్పీకర్ జనసేన కార్యక్రమం చేసినప్పుడు స్పీకర్ పర్మిషన్ నా దగ్గరికి వచ్చారు. నువ్వు దేనికి వచ్చింది? మన గవర్నమెంట్ ఆన్సర్ ఎందుకు వచ్చారు? స్పీకర్ పర్మిషన్ పెట్టుకునే ఏదైనా చేయాలి. నీకు సంబంధం ఉందా? నీకు సంబంధం ఉందా? ఇది స్పీకర్ తోటి ఇక్కడ నువ్వు వ్యాపారం చేసుకుంటా సంబంధం ఉందా నీకు? అక్కడ లేడీస్ అడుగుతుంటే నేను విషయం చెప్పాను. నీకు సంబంధం ఏంటి? లేడీస్ కాదు, ఇష్యూ ఏంటంటే స్పీకర్ తప్పు ఇన్నో 100% చూడు. మనం అదే చెప్తాం. మనం లోకల్గా ఉండవలసి ఈ నాకు 20 సంవత్సరాల ఫ్రెండ్ నాకు ఆయన సార్ వస్తాను నా కుర్ర అంటే ఆయన నిలిపాడు. ఎందుకు అనుకున్నా? ఒక నిమిషం. 100 జరుగుతున్న వాటిలో 100లో అన్ని పర్మిషన్ జరుగుతున్నాయి. మీ వల్ల మన షాపు 100 జరుగుతున్నాయి. 100లో మీరు అన్ని పర్మిషన్లు